హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిని వారి వారి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటుంటారండి. మేమెలా తయారు చేస్తామో చూపించబోతున్నాను. ఇప్పుడు ఉగాది పచ్చడి కోసం నేను ముందుగా పులుపు అయిన చింతపండు రసాన్ని 1 కప్పు దాకా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని కూడా వేసుకోండి. నెక్స్ట్ వగరు పచ్చి మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/2 కప్పు దాకా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తురుముకున్న కొబ్బరిని వేసుకోండి. పచ్చిదైనా పర్వాలేదు, లేదా ఎండు కొబ్బరి తురుమునైనా వేసుకోండి. ఇందులోకి పుట్నాల పప్పును మిక్సీ పట్టుకున్న పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఈ పప్పుల పొడిని వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల యాపిల్ ముక్కల్ని కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కల్ని కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. మీ దగ్గర ఉండే పళ్ళు ఏవైనా కూడా వేసుకోవచ్చండి. ద్రాక్షి కానివ్వండి, అలాగే ఆరెంజ్ కానివ్వండి, ఇలా ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ కారం, దంచి పెట్టుకున్న మిరియాలను 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. కొంతమంది కారాన్ని కానీ లేదా పచ్చిమిర్చిని కానీ యూస్ చేస్తారండి కారం కోసము. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ కాజు ముక్కలను, అలాగే ఎండు ఖర్జూరాన్ని దంచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చిన్నగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ బాదాంని, అలాగే పిస్తాను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఏవైనా కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లను కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల అరటిపండు ముక్కల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ తీపి 4 టేబుల్ స్పూన్ల బెల్లంని కూడా వేసుకోండి. బెల్లాన్ని ఇలా దంచి కానీ లేదా బెల్లం పొడి కానీ ఉంటే వేసుకోండి. నెక్స్ట్ చేదు 1 టేబుల్ స్పూన్ వేప పూతని కూడా వేసుకోండి. వేప పూతని కూడా వేసిన తర్వాత ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆరో రుచి అయిన ఉప్పును కూడా వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి రెడీ అండి. షడ్రుచులు అయిన ఉగాది పచ్చడి లాగానే మీ జీవితాల్లో కూడా అన్ని రుచులను ఆస్వాదిస్తూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు. నేను ఇక్కడ మరొక పద్ధతిలో కూడా చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను శాస్త్రం ప్రకారంగానే ఉగాది పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా కొత్త చింతపండును బాగా కడిగేసి తర్వాత నానబెట్టుకొని ఇలా చింతపండు గొజ్జుని మొత్తం తీసుకోండి. మొదటి రుచి అయిన పులుపు చింతపండుని వేసుకోండి. రెండో రుచి అయిన వగరు మామిడికాయ ముక్కలను వేసుకోండి. మామిడికాయను బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోండి. మూడవ రుచి అయిన ఉప్పును కూడా 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత 4వ రుచి అయిన కారం, మిరియాలను ఇలా దంచుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. మన పూర్వీకులు ఇలా మిరియాల పొడిని వాడేవారంట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే ఒట్టి కారాన్ని కూడా వాడుతున్నారండి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి తురుముని ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోండి. కేవలం రుచి కోసం మాత్రమే వేసుకుంటారు. ఇప్పుడు 5వ రుచి చేదు అయిన వేపపు రేకులను కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వేపపువ్వ రేకుల్ని వేసుకోవడం వల్ల చేదు అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు 6వ రుచి అయిన తీపి, బెల్లాన్ని సన్నగా ఇలా దంచుకొని వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ఇలా 2 రకాలుగా ఉగాది పచ్చడిని తయారు చేసి చూపించానండి. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.